బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు ఏర్పడనున్నట్లు తెలుస్తుంది. సో 2 రోజులు మరింత బలపడే అవకాశం. రేపటి నుంచి నెల్లూరు, తిరుపతి, చిత్తూరులో భారీ వర్షాలు కూడా కురుస్తున్నట్టు తెలుస్తుంది. వాయుగుండగా ఈ అల్పపీడనం మారే అవకాశం కూడా ఉంది. ఈ అల్పపీడనం తీరం దాటిన తర్వాత మరో ముప్పు పొంచి ఉంది. అలాగే 17న అండమాన్ పరిసరాల్లో మరో అల్పపీడనం ఏర్పడనుంది. ఈశాన్య రుతుపవనాల కదలిక వల్ల వెంటనే ఏర్పడుతున్నట్లు అల్పపీడనాలు తెలుస్తున్నాయి. వీటి ప్రభావంతో నెలాఖరు వరకు ఏపీ వ్యాప్తంగా వర్షాలు కూడా కురుస్తాయి. అల్పపీడనాల ప్రభావంతో రానున్న రోజుల్లో కూడా చలి తీవ్రత తగ్గుతున్నట్లు తెలుస్తుంది. సో దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, చెప్పండి, వరుస అల్పపీడనాలు ఏర్పడినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి మరింత డీటెయిల్స్ ఏంటి? ఆంధ్రప్రదేశ్, తమిళనాడు 2 రాష్ట్రాలని కూడా గడిచిన నెల రోజుల నుంచి వరుస తుఫాన్లు అయితే వేధిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా అటు ఎక్కడ అంటే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి తుఫాన్లు కానీ వాయుగుండాలు, అల్పపీడనాలు అది దాని ప్రభావం అటు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా అటు తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల మీద ఇప్పటివరకు ప్రభావం చూపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతోపాటు తమిళనాడులో ఉన్నటువంటి అనేక జిల్లాలని తీవ్రంగా వర్షం ముంచెత్తుతున్నటువంటిదే కనిపిస్తుంది. ఇప్పుడు వరుసగా మరొక 2 తుఫాన్లు రాబోయే 2-3 రోజుల్లోనే ఏర్పడే అవకాశం ఉందనేది తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముందుగా అంటే ఈ రోజు సాయంత్రం లోపు ఆగ్నేయ బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడుతుందని ఇప్పటికే అధికారులు అయితే సూచించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా సముద్రం కూడా ఈ సమయంలో అల్లకల్లోలంగా ఉంటుందనేది వాటి వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఈ తుఫాను తర్వాత మరొక 2 రోజులు అంటే 17వ తేదీన మరొక తుఫాను అంటే అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 2 రోజుల ఈ తుఫాను అంటే ఇప్పుడు అల్పపీడనము ఈ రోజు ఏర్పడబోయే అల్పపీడనం 2 రోజుల్లో ఇది బలపడి అటు తమిళనాడు వైపు వెళ్తుందనేది అధికార యంత్రాంగం సూచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే ఈ అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. అల్పపీడనం ప్రభావంతో అంటే మంగళవారం, బుధవారాల్లో భారీగా వర్షాలు కురుస్తాయి. ముఖ్యంగా చూస్తే అటు తమిళనాడుతో పాటుగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఉమ్మడి ప్రకాశం జిల్లా, ఉమ్మడి నెల్లూరు జిల్లా, తిరుపతి, చిత్తూరులో ఎక్కువగా ఈ వర్షాలకు సంబంధించినటువంటి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే తెలియజేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఏపీలో ఉన్నటువంటి మిగిలిన జిల్లాలు, ఎందుకంటే తుఫాన్ ఎక్కడొచ్చినా కూడా ఇప్పుడు కోస్తా ప్రాంతానికి సంబంధించినటువంటి రైతాంగం తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఎప్పుడు నవంబర్, డిసెంబర్ నెలలో ఖచ్చితంగా భారీ వర్షాలు కురుస్తూ ఉంటాయి. కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కోస్తా ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకి సంబంధించి కూడా వాతావరణ శాఖ ఒక అప్డేట్ అయితే ఇస్తుంది. అటు ఏర్పడిపోతున్నటువంటి అల్పపీడనం వల్ల ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాలకి వర్ష ప్రభావం ఏ స్థాయిలో అయితే ఉంటుందో అదేవిధంగా అటు ముఖ్యంగా చూస్తే ఉమ్మడి కోస్తా ప్రాంత జిల్లాలకి అటు శ్రీకాకుళం నుంచి గుంటూరు వరకు ఉన్నటువంటి సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతాంగం కూడా కొంత అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తున్నారు. ఎందుకంటే తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయనేది అధికారులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఈ రోజు ఏర్పడబోతున్నటువంటి ఈ తుఫానుకి అంటే అల్పపీడనానికి సంబంధించి ఒక 2 రోజుల్లో ఇది బలపడే అవకాశం ఉంది. అటు మంగళవారం, బుధవారంలో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని అధికారులు సూచిస్తూ ఉన్నారు. దీని వెంటనే మరొక షాకింగ్ న్యూస్ అయితే అధికారులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అండమాన్ దీవులకు సమీపంలో ఈ నెల 17వ తేదీన మరొక 2 రోజుల్లోనే మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వరుస తుఫానుల నేపథ్యంలో అటు ఆంధ్రప్రదేశ్ని, తమిళనాడు రాష్ట్రాలకు సంబంధించి ప్రభుత్వ యంత్రాంగాన్ని ఇప్పటికే భారత వాతావరణ శాఖ పూర్తిగా వీళ్ళు అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇంచుమించుగా 3 రోజుల వ్యవధిలోనే 2 అల్పపీడనాలు ఏర్పడడం, అవి వాయుగుండాలుగాను, తుఫాన్లుగాను మారే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో కొంత ఇబ్బందికర వాతావరణాలు ఏర్పడతాయనేది అధికారులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ వరుస తుఫాన్ల నేపథ్యంలో ముఖ్యంగా ఇబ్బందులకు గురవుతున్నది మాత్రము అటు రైతులు అనేదే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లా, నెల్లూరు, మోస్తరుగా ప్రకాశం జిల్లాలకు సంబంధించి 7వ తేదీన ఏర్పడినటువంటి ఈ వాయుగుండానికి దాదాపుగా భారీ వర్షాలు కురిసినటువంటి పరిస్థితి ఉంది. భారీ వర్షాలతో అటు తీవ్రమైనటువంటి
ఇబ్బందులను అయితే రైతులు ఎదుర్కొన్నారు. ఇప్పుడు కూడా మళ్ళీ ఈ వరుస తుఫాన్లు ఒకదాని తర్వాత ఒకటి, ఎందుకంటే తుఫాను ప్రభావం వచ్చిన తర్వాత దాని ప్రభావం 2-3 రోజులు వరుసగా కంటిన్యూగా వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ 3 రోజుల వ్యవధిలోనే ఆ తుఫాన్ల ప్రభావం ఎక్కువగా ఉండడం, వాటికి సంబంధించి అల్పపీడనాలు ఏర్పడుతున్నటువంటి నేపథ్యంలో ఆ రైతులు తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా కోస్తా ప్రాంతానికి సంబంధించినటువంటి రైతులు అటు ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు వరకు ఉన్నటువంటి ఈ ప్రాంత రైతులైతే ఇప్పటికే పంటలు చేతికి రావడం, చాలా వరకు ధాన్యాన్ని వాళ్ళు రోడ్ల మీద ఆరబోస్తున్నారు, కళ్ళల్లో ఆరబోస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కోతలు కోసి ఆ పంట అంతా కూడా ప్రస్తుతం అయితే ఎక్కడెక్కడ పనుల మీద ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇంచుమించుగా ఒక నెల రోజుల పాటు డిసెంబర్ నుంచి జనవరి 15 వరకు కూడా కొంత సమయం తుఫాన్లు బెడదగానే లేకుండా ఉంటే ఖచ్చితంగా ఈ పంట అంతా కూడా వీళ్ళు చక్కబెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. కానీ ఆ రైతులకి అవకాశం లేకుండా వరుసగా ఈ అల్పపీడనాలు, వాయుగుండం, తుఫాన్లు ప్రభావం వస్తున్నటువంటి నేపథ్యంలో ఏం చేయాలో దిక్కుతోచినటువంటి పరిస్థితులు అయితే ఇప్పుడు కోస్తా ప్రాంత రైతాంగం ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే అటు విశాఖ వాతావరణ శాఖతో పాటుగా అమరావతి వాతావరణ శాఖగా ముఖ్యంగా అటు శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు ఉన్నటువంటి సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగాన్ని ఆ తీర ప్రాంతాల జిల్లాల్లో కూడా అప్రమత్తం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ దీని ప్రభావం అంటే ఏర్పడబోతున్నటువంటి ఈ అల్పపీడనానికి సంబంధించి ఇది పూర్తి స్థాయిలో తమిళనాడు వైపు కదులుతున్నటువంటి నేపథ్యంలో అటు చిత్తూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి ఈ జిల్లాలకి ఎక్కువగా దీని ప్రభావం ఉంటుంది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. 7వ తేదీన ఏర్పడినటువంటి తుఫాను ప్రభావంతోనే దాదాపుగా అటు నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం, తిరుపతి ఈ జిల్లాలకు సంబంధించి ఇప్పటికే భారీగా రైతులైతే పంట నీటి మునిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాకపోతే వర్షాలు కురుస్తున్నాయి, బలమైనటువంటి గాలులు వీచినటువంటి పరిస్థితి లేకపోవడంతో కొంతవరకు అయితే ఆ రైతులు ఆ పంట పొలాలన్నీ కూడా ఒరిగిపోకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దీని ప్రభావం రానున్న రోజుల్లో కూడా తీవ్రస్థాయి ఉంటుంది. అదేవిధంగా వరుస తుఫాన్లు ఇప్పటికే 2 తుఫాన్లు అల్పపీడనాలను అనౌన్స్ చేసినటువంటి నేపథ్యంలో ఈ డిసెంబర్ వరకు కూడా వీటి సంఖ్య పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. రాజు, ఈ తుఫాన్లు ఆంధ్ర నుంచి తెలంగాణ వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అంటే ఖచ్చితంగా అటు ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడుతున్నటువంటి ఈ తుఫానుకి సంబంధించి ముఖ్యంగా అల్పపీడనం ప్రభావం రానున్నటువంటి 2 రోజులు ఇది వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. వాయుగుండంగా మారితే దాని ప్రభావం అటు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జిల్లాలతో పాటుగా తెలంగాణ జిల్లాల్లో ఉన్నటువంటి ముఖ్యంగా చూస్తే అటు ఖమ్మం, నల్గొండ, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నల్గొండ, హైదరాబాద్ ఈ జిల్లాల మీద దీని ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా చూస్తే అటు ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంత అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకి సరిహద్దు ప్రాంతాలుగా ఉన్నటువంటి ప్రతి చోట కూడా ఈ వర్షాల ప్రభావం ఎక్కువగా ఉంటుందనేది వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ఖచ్చితంగా ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడింది, ఎందుకంటే ఇప్పటికే ఈశాన్య ఋతుపవనాలు అటు ప్రభావం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ అల్పపీడనాలు, తుఫాన్లు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే తెలియజేస్తున్నారు. దాని ప్రభావం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మీద ఎక్కువగా ఉంటుంది. అయితే ఇప్పుడు ఈరోజు ఏర్పడబోతున్నటువంటి ఈ అల్పపీడనానికి సంబంధించి రానున్న 2 రోజుల్లో ఇది వాయుగుండంగా మారే అవకాశం ఉంటుంది. అది తమిళనాడు వైపు దాని కదలికలున్నా కూడా దాని ప్రభావం పూర్తిగా ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు ఈ జిల్లాల మీద ఎక్కువగా ఉంటుందనేది వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఏర్పడబోయే అల్పపీడనానికి సంబంధించి దీని ప్రభావం తెలంగాణ ప్రాంతానికి ఎక్కువగా ఉండే అవకాశం అయితే లేదు. కానీ ఉమ్మడి నల్గొండ జిల్లా, అదేవిధంగా ఉమ్మడి ఖమ్మం ఈ ప్రాంతాలకు మాత్రమే దీని పరిధైతే విస్తరించే అవకాశం అయితే ఉంది. కానీ వర్షాలు అంటే అకాల వర్షాలు అయితే వస్తున్నటువంటి నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారులు మాత్రం పూర్తి స్థాయిలో రైతులను అయితే అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారులను అయితే అప్రమత్తం చేసి మత్స్యకారులు ఎవరు కూడా సముద్రంలో వేటకెళ్ళొద్దని తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 7వ తేదీన ఏర్పడినటువంటి వాయుగుండం ప్రభావంతోనే దాదాపుగా 5వ తేదీ నుంచి సముద్రం వేటకెళ్ళినటువంటి పరిస్థితి లేదు. వరుస తుఫాన్లు ప్రకటిస్తున్నటువంటి నేపథ్యంలో వాతావరణ శాఖ ఇప్పుడు దాదాపుగా నెలల తరబడి మత్స్యకారులందరూ కూడా ప్రస్తుతం అయితే వాళ్ళ జట్టీలకి వాళ్ళ బోట్లన్నింటినీ కూడా కట్టేసి ఉంచాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వేటకెళ్ళే అవకాశం కూడా లేకుండా పోతుంది. ఇప్పుడు కూడా వరుసగా మరొక 2 తుఫాన్లు అనౌన్స్ చేసినటువంటి నేపథ్యంలో అటు వాతావరణ శాఖతో పాటుగా ఫిషరీస్ డిపార్ట్మెంట్ కూడా ఇప్పటికే మత్స్యకారులు ఎవరు కూడా
సముద్రంలో వేటకు వెళ్ళొద్దు, సముద్రంలో వేటకు వెళ్ళిన వాళ్ళంతా కూడా తిరిగి తీరాలకు రావాలి, ఎక్కడైతే సమీపంలో ఉంటే ఆ సముద్ర తీరాలకి అయితే చేరుకోవాలని అయితే సూచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే అటు తమిళనాడు వైపు ఈ అల్పపీడనాల ప్రభావం అటు అండమాన్లో కానీ అదేవిధంగా తమిళనాడు రాష్ట్ర వైపు కానీ ఏర్పడుతున్నటువంటి ఈ అల్పపీడనాలు వాయుగుండ తుఫాన్లకు సంబంధించి దాని ప్రభావం మాత్రం సముద్ర తీర ప్రాంత జిల్లాలైనటువంటి ఏపీకి సంబంధించి అటు శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు అదేవిధంగా చిత్తూరు తిరుపతి జిల్లాల మీద ఎక్కువగా అయితే చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే 7వ తేదీన ఏర్పడినటువంటి తుఫాను వాయుగుండ ప్రభావంతో ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖల్లో భారీ వర్షాలు కురవకపోయినా అటు ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో దీని ప్రభావం అయితే ఉంది. ఇప్పుడు ఏర్పడబోయే అంటే తమిళనాడు వైపు దూసుకొస్తున్నటువంటి ఈ తుఫానుకి సంబంధించి కూడా దీని ప్రభావం అటు తమిళనాడుతో పాటుగా ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఉండే అవకాశం అయితే ఈ అల్పపీడనాల ప్రభావంతో రానున్న రోజుల్లో అయితే చలి తీవ్రత ఎలా ఉండనుంది? అంటే ముఖ్యంగా చూస్తే అల్పపీడనాలు కానీ తుఫాన్లు, వాయుగుండాలు కానీ వాటి ప్రభావం ఉన్నా ఏర్పడినా కూడా చలి తీవ్రత తగ్గే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ వర్షాలు కురిసిన మేఘాలు కమ్ముకుంటాయి కాబట్టి చలి తీవ్రత చాలా వరకు తగ్గే అవకాశం అయితే ఉంటుంది. కానీ వర్షంతో కూడినటువంటి చలిగాలులు అయితే ఇస్తాయి. ఇప్పటికే ఈశాన్య ఋతుపవనాల ప్రభావం కొంతవరకు ఉన్నటువంటి నేపథ్యంలో గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఉష్ణోగ్రతల స్థాయి అనేది బాగా తగ్గినటువంటి పరిస్థితి కనిపించట్లేదు. ఎందుకంటే సాధారణ ఉష్ణోగ్రతలాగానే నమోదవుతుంది. ఇప్పటికీ కూడా ఏజెన్సీ జిల్లాలకు సంబంధించి ముఖ్యంగా అటు అరకు, అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉన్నటువంటి లంబసింగి, పాడేరు, అరకు, చింతపల్లి, సాలూరు ఈ ప్రాంతాలకు సంబంధించి కూడా ఇప్పటికీ 18 నుంచి 20 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదే అర్ధరాత్రి 2 గంటలు దాటిన దగ్గర నుంచి ఉదయం 5 గంటల వరకు అది 8 నుంచి 10, 11, 12 డిగ్రీల వరకు నమోదవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ తుఫాన్ల ప్రభావం ఉంటే మాత్రం చలి తీవ్రత తగ్గే అవకాశం అయితే ఉంటుంది. మొత్తం అంతా కూడా మేఘావృతం అయి ఉండే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అయితే ఇప్పుడున్నట్టు ఇది చలికాలం కావడంతో ఇది చలికి అటు వర్షాలు కూడా తోడైతే కొంత ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. కానీ అటు గిరిజన ప్రాంతాల్లో, ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా కొంత అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే వర్షాలకి చలికి తోడైతే కొంత అనారోగ్య పరిస్థితులు అయితే ఉత్పన్నమయ్యే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే ఈ వర్ష తుఫాన్లతో అటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అదేవిధంగా తమిళనాడు ఈ 3 ప్రాంతాలకు సంబంధించినటువంటి అనేక జిల్లాల్లో భారీ వర్షాలతో పాటు మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తోంది. సో చూస్తున్నాం కదా, బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు అయితే ఏర్పడనున్నాయి. ఆంగ్లేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. 2 రోజులు మరింత బలపడే అవకాశాలు కూడా ఉన్నాయి. రేపటి నుంచి నెల్లూరు, తిరుపతి, చిత్తూరులో భారీ వర్షాలు కూడా కురుస్తాయి. వాయుగుండంగా ఈ అల్పపీడనం మారే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ అల్పపీడనం తీరం దాటిన తర్వాత మరో ముప్పు పొంచి ఉంది. 17న అండమాన్ పరిసరాల్లో మరో అల్పపీడనం ఏర్పడుతుంది. ఈశాన్య ఋతుపవనాల కదలిక వల్ల వెంటనే ఏర్పడుతున్న అల్పపీడనాలు అలాగే వీటి ప్రభావంతో నెలాఖరు వరకు ఏపీ వ్యాప్తంగా వర్షాలు కూడా కురుస్తాయని తెలుస్తుంది. అల్పపీడనాల ప్రభావంతో రానున్న రోజుల్లో చలి కూడా తీవ్రత తగ్గనున్న అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఉపరితల ఉష్ణోగ్రతలు, ఇతర వాతావరణ పరిస్థితులు అనుకూలించడంతో బంగాళాఖాతంలో వెంటనే అల్పపీడనాలు ఏర్పడుతున్నాయి. ఈ నెల 7న ఒకటి ఏర్పడగా అది తీవ్ర అల్పపీడనంగా బలపడింది. దీని ప్రభావంతో తమిళనాడుతో పాటు ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి నెల్లూరు, చిత్తూరు జిల్లాలను భారీ వర్షాలు ముంచెత్తాయి. ఆదివారం ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. 2 రోజుల్లో మరింత బలపడి తమిళనాడు తీరం వైపు ప్రయాణించనుంది కూడా. దీని ప్రభావంతో మంగళ, బుధవారాల్లో తమిళనాడు రాష్ట్రంలోని ఉమ్మడి ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు కురవచ్చని భారత వాతావరణ విభాగం అంచనా వేస్తుంది. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలకు అవకాశం కూడా ఉంది. ఈ అల్పపీడనం వాయుగుండంగాను రూపాంతరం చెందుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అది తీరాన్ని తాకిన వెంటనే 16న అండమాన్ పరిసరాల్లో మరో అల్పపీడనం ఏర్పడవచ్చని ఐరోపాకు చెందిన మోడల్ సూచిస్తోంది. ఈశాన్య ఋతుపవనాలు చురుకుగా కదులుతుండడం, థాయిలాండ్ పరిసరాల్లో పరిస్థితులు అనుకూలం ఉండడంతో వెంటనే అల్పపీడనాలు ఏర్పడుతున్నాయని ఐఎండీ పూర్వ డైరెక్టర్ జనరల్ కేజే రమేష్ కూడా పేర్కొన్నారు. వీటి ప్రభావంతో ఈ నెలాఖరు వరకు రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఆదివారం ఏర్పడనున్న అల్పపీడనం తీరానికి దగ్గరగా వస్తే చలి తీవ్రత కొంత తగ్గుతుందని కూడా చెబుతున్నారు.